మాకు అమ్మనగల మా అసలు కరెంట్ బిల్ మాకు కదా మొన్న కరెంట్ కట్ చేసిపోతామని వచ్చారు వెళ్ళిపోయారు కరెంట్ కట్ చేసిపోతామని వచ్చారు మా ఇంటికి నేను కట్ చేయలేదు కట్ చేసి దొంగ కరెంట్ వేసుకుంటాం మేము ఇంద్రమ్మ పాలనే కదా అన్నారు కదా దొంగ కరెంట్ వేసుకుంటాం మా కరెంట్ బిల్ మాకు కాలేదు అసలు అది కేసీఆర్ కిట్లు పిల్లలు కంటే కేసీఆర్ కిట్ వచ్చేది కిట్లు వస్తలేవు ఏం వస్తలేవు మాకు చీరలు వస్తలేవు మొన్న బతుకమ్మ చీరలు కావాలంటే కవితక్క దగ్గరికి పోయి అడుకొచ్చుకున్నాం హైదరాబాద్ పోయి కవితక్క దానికి పోయి 10 మంది పోయి 10 చీరలు అడుకొచ్చుకున్నాం మేము కవితక్క దానికి పోయి మాకు చీరలు కూడా వస్తలేవు కేసీఆర్ కిట్లు వస్తలేవు మాకు ఏ ఒక్కటి వస్తలేవు వచ్చేటట్టు కావాలి మాకు అంతే ఇక ఏ ఒక్కటి లేదు మాకు పేదోళ్ళము ఒంటరి మహిళలము చాలా ఇబ్బంది ఉన్నాయి మాకు మా ప్రాబ్లమ్స్ ఏ ఒక్కటి మీకు ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకునే మానవుడే లేడు అసలు తెలుసుకోలే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుసుకునే మానవుడు లేడు ఓట్లేయమన్నప్పుడు ఓట్లు ఏమని వస్తారు మళ్ళీ ఎందుకు తెలుసుకోవాలి కదా ఓట్లు ఏమన్నప్పుడు వేసినప్పుడు తెలుసుకోవాలి కదా ఎందుకు తెలుసుకోరు మరి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఓట్లు వేపించారు సరే లీడర్లు వేపించారు వాళ్ళు వచ్చి మళ్ళీ అడగాల అనుకుంటా మేము మీతో గెలవలే వేరే వాళ్ళతో గెలిచామని చెప్తారు వాళ్ళు అట్లా చెప్తారు మాకు పనులు అయితే లేవు ఏం పనులు అయితే లేవు మాకు ఏ ఒక్కటి లేక బస్సులకు ఒకనాడు పోయినాం హైదరాబాద్ ఒక్కనాడు పోతే ఆ బస్సులో ఏం చేసిరంటే ఒకరి నుంచి ఇట్లా నూకురు నా ఫోన్ పడిపోయింది 10,000 ఫోన్ పోయింది ఒక రోజు పోతే ఒక్కటే రోజు పోయినా అసలు ఎన్నడూ పోలే ప్రీ బస్కు నేను హైదరాబాద్ కావాలంటే నా ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకొని చూసుకోమను పోతే ఆ రోజు 10,000 ఫోన్ పోయింది రేవంత్ రెడ్డి సార్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఇస్తాడు మనకేం చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి ఇస్తాడు అంట రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఏముంది మందిని ముంచిండు పైన కూర్చున్నాడు మమ్మల్ని చెప్ప చేసిండు రేవంత్ రెడ్డి మా కాలనీకి అయితే ఏది లేదు ఒక రోడ్డు లేదు ఏది లేదు మాకు కరెంటు పాత బిల్లులు ఉంటే మా పని చెప్పిండు పాత బిల్లులు కట్టకుండా కరెంటు వీకేస్తుండు మాకు ఏది లేదు మాకు రేవంత్ రెడ్డి చేస్తాడు ఏ ఒక్కటి చేయలేదు మహిళలకు 2,500 చేస్తున్నాడు 2,500 పోయింది ఒంటరి మహిళలే చేస్తున్నాడు అవి పోయినాయి ముసలిలకు పింఛన్లు చేస్తున్నాడు అవి పోయినాయి ఏ ఒక్కటి కూడా మాకు చేయలేదు చెప్పిండు గడ్డెక్కిండు ముఖ్యమంత్రి అయినప్పుడు మా జనాలతో చెప్పించుకున్నంత సాయి ఉండొద్దు అట్లా చెప్పించుకోవద్దు పద్ధతి కాదు అది మీరు మాకు ముఖ్యమంత్రి మాకు చెప్పాలి మేం కాదు మీకు చెప్పేది ఎట్లా ఉంది ఊరు కాడ ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రతి ఒక్కరైనా రేపు కేసీఆర్ సార్ వచ్చినా కూడా మా 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 బాధలన్నీ వాళ్ళే పంచుకోవాలి కానీ మేము ఒకరు పంచుకోవద్దు కదా మా బాధలు వాళ్ళు పంచుకోవాలి మేము వాళ్ళకి చెప్పుకోవాలి అన్న స్థితిలో ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నా ఏడేపాలని ఒకటే మాకు టెన్షన్ అవుతుంది మరి ఎట్లా ఎప్పుడు వస్తుంది మాకు మంచిగా చెప్ జనాలే లాస్ అవుతారు ఓట్లు వేయించుకుంటే చేస్తారు గ్యారంటీ ఓటు వేయించుకోవాలి పని చేయాలి మళ్ళీ సార్కి మళ్ళీ ఓట్లు వేస్తారు ఇప్పుడు భూమి కేసీఆర్ సార్ ఉండగా ప్రతి ఒక్కరు అప్పులపాలు లేకున్నారు జనాలు ఇప్పుడు అప్పులపాలు అవుతారు తెచ్చుకొని తిందామంటే పూటకు తెచ్చుకొని తిందామన్నా కానీ పరిస్థితి బాగాలేదు తెచ్చుకొని తిందామని పూటకు వెళ్తలేము ఇప్పుడు మాకు మస్తు అప్పులపాలు అవుతున్నాం రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని బాకీల పాలు అప్పుల పాలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇప్పుడు హాస్టల్ చదవడానికి వీలు లేదు అబ్బాయికి ఈ కరెంట్ ఫ్రీ లేదు ఏం ఫ్రీ లేదు రుణమాఫీ కావట్లేదు మాకు అసలు మేము ఎక్కడ పోవాలి మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ సార్ మంచిగానే వేసిండు చిలక పైసలు వేసిండు ఆ పైసలు వేసిండు అన్ని పైసలు వేసిండు ఇప్పుడు ఏ పైసలు